ఎస్‌ఎస్‌జిడి బెస్ట్ టెక్నిక్స్ అయితే చెప్తాను. ఇవి ఫాలో అయితే మీకు ఈజీగా 5 కిలోమీటర్లు చేసుకోవచ్చు. మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా బ్రీత్ కంట్రోల్‌కి ఎండ్యూరెన్స్ డెవలప్ చేయండి. స్పీడ్ ఎండ్యూరెన్స్ డెవలప్ చేయండి. ఆ తర్వాత మీరు రిపిటిషన్‌లోకి రండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియేట్ అయితే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్‌లో ఉండి రిపిటిషన్ టచ్ చేయలేకపోతే అంటే ఎక్కువగా ఎండ్యూరెన్స్ చేసి ఉంటారు గానీ మీరు రిపిటిషన్ టచ్ చేయకపోతే మటికి ఎండ్యూరెన్స్ ఇంకా ఆపేసి రిపిటిషన్‌లోకి రండి. స్పీడ్ వర్కౌట్‌లు, స్పీడ్ రిపిటిషన్‌లన్నా చేయండి. మీకు ఆటోమేటిక్‌గా బాడీ స్పీడ్ వస్తది. మీకు ఒకవేళ బాడీ ఓవర్‌గా టైట్ అయిపోతుందంటే ఖచ్చితంగా రికవరీ తీసుకోండి. రికవరీ తీసుకోవడం వల్ల మీ బాడీ మళ్ళీ రేపొద్దున వర్కౌట్‌లకన్నది బాడీ సపోర్ట్ చేద్ది. ఇంకోటి సైడ్ పెయిన్ చాలా మందికొస్తాయి. ఎండ్యూరెన్స్ పవర్ లేక, కోర్ స్ట్రెంత్ లేక సైడ్ పెయిన్స్ అనేవి వస్తాయి. చాలా మందికి కళ్ళు తిరగడం, వామిటింగ్స్ అవ్వడం, ఎక్కువగా టైర్డ్ అయిపోవడం, ఎక్కువగా నీరసంగా ఉంటది. కేవలం దేని గురించంటే ఎండ్యూరెన్స్ పవర్ లేక, అదేవిధంగా స్పీడ్‌గా బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోవడం వల్ల, ఇంకొకటి మీరు వర్కౌట్ టచ్ చేయకపోవడం వల్ల ఇలా ఎక్కువ ఎఫెక్ట్ అంటే అంతకు మించి ఎక్కువ ఎఫెక్ట్ పెట్టినప్పుడు ఈ కళ్ళు తిరగడం గానీ, సైడ్ పెయిన్స్ రావడం గానీ, ఇద్దరు ముగ్గురు దాకా కాపాడడం గానీ అలా జరుగుతా ఉంటాయి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటది. ప్రాపర్ వేలో ఎళ్తే ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు. కష్టం లేకుండా ఈజీగా కొంచెం కష్టపడాలి. కష్టపడంది ఏది దక్కదో. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.